బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇప్పుడు ఆ 4 సినిమాల్లో కూడా అతనితో చేసుకుంటే హిట్ అయ్యి ఉండేదేమో. అదే, సో ఈయనకు కూడా ఒక కంబ్యాక్ కావచ్చేమో డెఫినెట్గా రమేష్కి, మెహర్ రమేష్ 100%. అదే, సో అంటే మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. ఎందుకంటే ఈయన ప్రొడ్యూసర్ వచ్చేసి మన అనిల్ సుంకర. ఆయన అది వరకు అఖిల్ తోటి ఏజెంట్ అనే సినిమా చేసి బాగా చాలా లాస్ అయ్యాడు. ఒక చిన్న సినిమాతోటి చాలా గెయిన్ అయ్యాడు. మళ్ళీ సామాజిక గమనాన్ని వచ్చింది, అది హిలేరియస్ ఎంటర్టైనర్. దాంతో మంచి పేరు వచ్చింది, మంచి బాగా డబ్బులు కూడా వచ్చాయి. ఆయన బాగా లాసుల్లో ఉన్నాడు స్టిల్ ఆర్థికంగా అయితే. సో బోళా శంకర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు ఆయన తీశాడు. సో ఇది ఆయన మరి ఆర్థికంగా ఆయన గట్టెక్కిస్తుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ ఉంది. మంచి టైటిల్ బోళా శంకర్ అనేది. కోల్కతా బ్యాక్ డ్రాప్. మళ్ళీ ఏం బ్యాక్గ్రౌండ్? కోల్కతా. కోల్కతా ఎప్పుడో చూడాలని తీశారు. దాని తర్వాత ఇవన్నీ వీటితో ఆయన కోసమని ఆడాలి సినిమా. డైరెక్టర్ గురించి కొంత ఆడాలి. అతను నిజంగా మీరు అన్నట్టు అటువంటి సినిమా ఎందుకు టేకప్ చేశాడు? ఏజెంట్ లాంటి సినిమా, అతనికి అసలు ఇమేజ్ లేదు. అనిల్ శంకర్ అతను మరి ఎందుకు డైరెక్టర్ ఉన్నాడుగా సురేందర్ రెడ్డి, అయితే అతనికి లేదు. సైరా అయితే పోయింది కదా. ఇప్పుడు అతను అలాగ ఆలోచించాలి. కానీ సామజవర్గం ఆడింది, కనీసం ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి. ఈ మీడియోకర్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి డెఫినెట్గానే. ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినట్టున్నాను. బట్ స్టిల్ ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, కామెడీ కానివ్వండి, థ్రిల్లర్స్ కానివ్వండి, అవి ఒక పక్కన వెళ్తూ ఉంటే అవే కాపాడతాయి. అదే ఇప్పుడు లేటెస్ట్గా బేబీ అలాంటి చిన్న సినిమా కూడా బ్రహ్మాండంగా హృదయాన్ని కదిలించింది ఆ సినిమా. హృదయాన్ని టచ్ చేసేటట్టు చూశాను నేను. అటువంటి థియేటర్కి వెళ్ళి చూస్తాను, చూశాను. లైక్ చేయడం. అంతకుముందు ఏదో అడ్రస్ లేని సినిమాలు చేశాడు, తాటికమ్మ, తాటిమట్ట చేసింది ఒకటే డైరెక్షన్, హృదయ కాలేయం అని ఇదివరకు. అదే పెద్ద హిట్, సంపూర్ణేష్ బాబు. అది హిట్టే. ఆ తర్వాత కొబ్బరి మొట్ట అనే సినిమాకి ప్రొడ్యూసర్ అయినా. ఆ సినిమా ఒకటి, కలర్ ఫోటో అని ఒకటి మర్చిపోయినా, దాని గురించి చెప్పాలి. కలర్ ఫోటోలో అతను బాగా అనుభవం సంపాదించాడు. అది కూడా ప్రొడ్యూసరే. హృదయాన్ని పట్టుకుని చేసాడు. ఇప్పుడు చాలా బాగా బ్రహ్మాండమైన సినిమా అది బేబీ. అటువంటి సినిమాలు అనిల్ శంకర్ లాంటి వాళ్ళు చేయాలి. మళ్ళీ అందరికి వెళ్ళిపోమని కాదు, వెళ్తే వెళ్ళొచ్చు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ సబ్జెక్ట్స్. అటువంటివి చేస్తూ పెద్ద పెద్ద హీరోయిన్ ఏంటంటే పెద్ద హీరోయిన్లు పడితే పెద్ద సినిమాలు చేస్తే అదొక వేరే టెక్నిక్. సక్సెస్లో ఉన్న జరుగుద్ది అది. ఇప్పుడు రాజమౌళి వాళ్ళందరూ, దిల్ రాజు వాళ్ళందరూ పెద్ద సినిమాలు చేస్తారు. దానికి సెపరేట్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక స్ట్రాటజీ ఉంటుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది, పెద్ద ఫైనాన్స్, అన్ని పెద్దలో చాలా కవరేజ్లు ఉంటాయన్నమాట. అది ఇప్పుడు అంత డైరెక్ట్గా బాగా చెప్పలేను. కానీ అలా వెళ్ళాలని ఈయన ఒకటి బాలకృష్ణ ఒకటి అలా అంటున్నారు. డబ్బులు ఉన్నాయి తీసేసుకుని అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. అది తొందరపాటు చర్య. అంటే కాంబినేషన్ ఫిలిమ్స్ అంటారు కదా వాటిని. అవి అంత తొందరపడకూడదు యాక్చువల్గా. ఆయన నాకు ఇప్పుడు ఈ సినిమా అనిల్ శంకర్ గురించి ఆడాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సినిమా తీసింది ఆయనే అన్నారు కదా, ఏజెంట్. అటువంటి సినిమా అంత ఎలా ఖర్చు పెడతారు అంత గుడ్డిగాను? ఆ అబ్బాయికి ఏముందండి మార్కెట్? వాళ్ళిద్దరికి అబ్బాయిలకి ఏమీ లేదు కదా. ఐఎమ్ సారీ టు టెల్, ఇద్దరికి లేదు. లేనప్పుడు నువ్వు ప్రొడ్యూసర్గా నీకు ఏంటి ఫ్యాన్సీ? అంటే నాగచైతన్య గురించి కూడా వాడు చెప్తున్నారా? ఇద్దరికి ఏ సినిమా ఆడద్దండి ఇప్పుడు. నాగచైతన్య బెటర్ కదా, చాలా బెటర్ ఏముంది? మీ డబ్బులు మీకు వస్తే బెటరా? ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు కూడా ఉండాలి. నేను ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేస్తే మీకు వ్యూయర్షిప్ వస్తారా అని. దట్ ఈస్ కాల్డ్ ROI. బెనిఫిట్ లేకుండా సినిమా తీయడం, ఏదో సరదా కోసం సినిమా తీయడమా? లేదే. ఈ మధ్య దిల్ రాజు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు నష్టం వస్తుంది సినిమాలని చెప్పి 2-3 హీరోలు చెప్పాడా? అవును, అదే దట్ ఈస్ ట్రూత్. అనుభవించింది అతను, అంతేగా. అంచేత అనిల్ శంకర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీడియోకర్ మీద కూడా ఆలోచించండి. ఆలోచించి అది అలా వెళ్తూ చాలా మంచి ప్రాజెక్ట్ అనుకుంటే పెద్దవాడితో వెళ్ళండి. అక్కడ ఏముంటుందంటే ఫైనాన్స్ కట్టవలసి ఉంటుంది. పెద్దవాడితో సినిమా ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అవును,
కాదు ఇప్పుడు ఏంటంటే థియేట్రికల్గా మీకు అంత రెవెన్యూ రాకపోయినా శాటిలైట్ ఒకటి, తర్వాత ఓటీటీ ఒకటి, డిజిటల్ రైట్స్ ఇవి ఆదుకుంటున్నాయి అనేది ఒకటి ఉంది కదా ప్రొడ్యూసర్స్. మంచిదే కదా, బాంబే మార్కెట్ ఉంది. రవితేజ సినిమాకి హిందీ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అతను రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే, డబ్బింగ్ రైట్ మీరు అనేది డబ్బింగ్ రైట్స్ హిందీ ఒక పెద్ద పాలకొండలోకి వచ్చింది మనకి తెలుగుకి. అవును, ఈవెన్ అబ్బాయి మన బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి సినిమాలకు కూడా అతను లేనే లేదు అక్కడ ఉంది. అది అనుకోకుండా బ్యాడ్ ప్రాజెక్ట్ చేశారు మొన్న, రాజమౌళి పేరు వాడుకుందాం అని చెప్పి. అవి ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అటువంటి సినిమాలు ఇతను చాలా చేసాడు రవితేజ. మీరు ఆ లాంగ్వేజ్లో శాటిలైట్ కొట్టండి, మనం చూసుంటాం సినిమాలు రవితేజ అన్నీ అక్కడ ఉంటాయి. రియల్ మాస్ మహారాజా అతను. లేదా 50 ఏళ్ళ తర్వాత అతనికి క్యారెక్టర్ ఒకటి ఎవరు కదా, బట్ స్టిల్ అతనికి ఆ ఇమేజ్ ఉంది. ఇక్కడ గోదావరి భాషలో మాట్లాడి కలువెక్కలుగా మాట్లాడింది ఒక రేంజ్ కన్నా ఆ డబ్బులు వచ్చే అతనికి ఇచ్చిన ఇమేజ్ వచ్చి చాలదండి. ఇక్కడ శాటిలైట్ మీరు అన్న ఓటీటీ ఇవన్నీ వేసుకుంటే కనీసం ఒక 30% ప్రాఫిట్ వచ్చినా మంచిదే కదండి. అవును, ఒక 20 కోట్లు 30 కోట్ల ప్రాజెక్ట్కి ఒక 700 కోట్లు ప్రాఫిట్ వస్తే అందుకంటే వీళ్ళ ఒకసారి అడ్మిట్ అవ్వరు కానీ, బట్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాఫిట్. అతనికి హిందీ డబ్బింగ్ మార్కెట్ స్టార్ట్ అయింది అతనితోటే. మనం కూడా ఏ చిన్న సినిమా యాక్షన్ సినిమా తీసినా ₹1 కోటి ముందు ఇచ్చేది వాళ్ళే. హిందీ మీకు తెలుసో తెలియదు, మీకు తెలిసే ఉండాలి. హిందీ మన ఆఫీస్కి గుమ్మ ఎక్కేది వాళ్ళే. పెద్ద సినిమాల గురించి చెప్పట్లేదు, పెద్ద అంటే చిరంజీవి గారి సినిమా అవి కాదు, ఒక మీడియోకర్గా ఉండే సినిమాలు. ఇప్పుడు గోల్డ్ మైన్స్ ఏదో ఉంది కదా దాని పేరు, ఇప్పుడు సామజవరకు మన కొనరు మళ్ళా. అవును, వాళ్ళకి యాక్షన్ కావాలి, యాక్షన్ కొంచెం నాటీగా ఉండాలి ఫిలిం అనమాట, కమర్షియల్గా ఉండాలి. అంచేత లేకపోతే ఎందుకు చూస్తారండి వాళ్ళు, కమర్షియల్గా ఉంటే చూస్తారు. నేను రవితేజ చాలా సీన్లు హిందీలో చూశాను. ఓకే, నేను డైరెక్ట్గా ఎప్పుడో ఇతని సినిమాలు ఎప్పుడో కానీ చూడను, యూట్యూబ్లో బిట్లు కింద వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. డైరెక్ట్ తెలుగు సినిమాల కంటే మీరు హిందీ డబ్బుడు హిందీ డబ్బింగ్ సినిమాలు అతను అలా వచ్చినాయి అతనికి. అవును, ప్రతి సినిమా ఉంటుంది అక్కడ. నాకు మామూలుగా ఉన్నప్పుడు నీకు తెలుసు, ఎందుకు చెప్తానంటే అతనికి ఆ మార్కెట్ తెచ్చుకున్నాడు, అది అదృష్టం అతనికి. ఈ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్ కదా. ఈ రోజు కూడా అతనికి రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది అక్కడ. అంచేత మిగతా ఓటీటీ ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోగలిగితే సినిమా బాగుంటే దులిపేస్తుంది. అది కూడా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎంబేరనుకోండి సినిమా ఇట్టేది ఎక్కడికో పోతుంది. ఓటీటీ రిలీజ్ అవ్వకుండా చేతులు కూడా వేసుకుందాం అనుకుంటే మటుకు అవ్వదు. సో మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వస్తే, సో ఇప్పుడు చాలామంది తెలుగులో యంగ్ స్టార్స్ వచ్చేసారు. అయినా చిరంజీవి గారు ఇప్పటికీ తన యొక్క ఆయనకి ఏదైతే ఇదివరకు ఇమేజ్ ఉందో, మధ్యలో ఆయనకి 9 years గ్యాప్ వచ్చింది. ఇప్పటి యంగ్ జనరేషన్కి ఆయన సినిమాలు చూడాల ఈ 9 ఏళ్లలో. బట్ స్టిల్ ఇప్పుడు ఆయన వాల్తేరు వీరయ్య లాంటి సినిమా, దాంట్లో మీరు చెప్పిన రవితేజ కూడా ఒక యాడాన మూవీకి యాడెడ్ వాల్యూ. సో చాలా మంచి ఆల్మోస్ట్ 130+ షేర్ వచ్చింది, క్రోర్స్ షేర్. అంటే ఆయన సినిమాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది. అంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే సైరా పక్కన పెట్ట, సైరా ఇంకా కొన్ని చోట్ల రాలేదనుకోండి, ఇది అన్ని అందరికీ కూడా లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా. సో ఇప్పటికీ అంటే చిరంజీవి గారి కరిష్మా అలాగే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారట, ఆయనకి యాడ్ అవుతున్నారా అనుకోవచ్చు. కంటిన్యూ అవుతున్నారని ఎందుకు అనుకోవాలంటే రామ్ చరణ్ ఫాదరు వీళ్ళంతా కూడా మెగాట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. అవును అనేది కుర్రోడ్లో ఒకటి ఏర్పడింది ఆఫ్ లేట్. ఓకే, ఈ సైరా కానించి ఫ్లాప్ కానివ్వండి హిట్ కానివ్వండి, మళ్ళీ ఈ కుర్రోళ్ళకి లేకపోతే కుర్రోళ్ళకి వాళ్ళ సినిమాలు చూడకూడదు. ఎందుకు చూస్తున్నారు? ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రామ్ చరణ్, ఈజ్ అంకుల్ ఆఫ్ రామ్ చరణ్, ఈజ్ సంథింగ్ ఆఫ్ రామ్ చరణ్. అలా అల్లు అరవింద్ కూడా అన్నీ కూడా నేను అస్తమానం ఏమంటానంటే అతను మెగా ట్రీ అంటాను. కానీ మీ కుర్రోళ్ళు బయటికి రండి అమ్మా, లేకపోతే ఆ ట్రీ లాగా మీరు పెద్ద చెట్టు కింద చిన్న మొక్కలు మొలవు అంచేత పైకి రండి అని నేను ఒక వీడియో పెట్టాను. ద్వేషంతో కాదు, మీరు కూడా బయటకు వచ్చి బయట రావడం అంటే ఆ ఇమేజ్ నుంచి బయట రావాలి. ఇప్పుడు ఆ తేజ అన్నవాడు 10 దాంట్లో చిరంజీవి పాట ఒకటి వాడేసేవాడు అంతకుముందు. తర్వాత ఐ వాజ్ టోల్డ్ చిరంజీవి గారు పనులు ఇచ్చాడని 10 సినిమాలో నా పాటలు వాడేస్తున్నాడు ఏదో అన్నారు. నిజం వస్తుందో తెలియదు కానీ 2-3 సినిమాల్లో ఉన్నాయి. అలా చేస్తే అతను కొంతకాలానికి అతను తెరమరేగి అయిపోతాడు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే అతనే మంచి నటుడు సాయి తేజ్ 100% యాజ్ ఎ కోచ్గా చెప్పగలను. ఇచ్చిన డైలాగ్ని బ్రహ్మాండంగా చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చేశాడు. సినిమా బాగోలేదు అంతే, లేకపోతే అది పవన్ కళ్యాణ్ అంటే మెగా టు మెగా అతను. యాక్చువల్గా చిరంజీవి గారి కంటే ఎక్కువ ఇమేజ్ వచ్చింది అతనికి.
దైవికంగా ఎవరికి పవన్ కళ్యాణ్కి ఆ నాటీనెస్ కుర్రోళ్ళు అందరికీ లైక్ చేస్తారు. అతనికి తక్కువ ఏం కదా, 57 వచ్చేసినాయి. అవును. ఇప్పుడు స్టిల్ ఈజ్ డూయింగ్ కదా, నేను చేస్తాను వెళ్ళట్లేదు, డబ్బులు సంపాదించుకోవాలి కూడా చేస్తాడు అతను. అతను ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. చిరంజీవి గారు కూడా రైట్ ట్రాక్. బికాజ్ ఆయన అర్జెంటుగా నేను చాలాసార్లు డిఫరెంట్ ఫిల్మ్ చేయండి అంటున్నాను కదా, చేసినా చూడరేమో అనిపించింది నాకు. బికాజ్ ఇటువంటి సినిమాలు చేస్తేనే చూస్తారేమో అని. మనకంటే వాళ్ళకి బాగా తెలుసు. ఈ కుర్రకారు అందరూ కూడా ఎందుకు కనెక్ట్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ రామ్ చరణ్, బికాజ్ ఆఫ్ బన్నీ, వీళ్ళందరికీ అతనే మెయిన్ కదా. అవును. సో వీళ్ళ ఫాదర్లకి అతనే ఫ్యాన్. ఇప్పుడున్న కుర్రకారుకి వాళ్ళ ఫాదర్లు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్స్. రైట్. 80%. అవును. ఒకప్పుడు రామారావు గారికి ఉండేవారు అలాగా. సో ఈయనకి ఉండటం వలన వీళ్ళు, నా దగ్గరికి స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు కొరియాలో. ఆ అబ్బాయి, నేను చిరంజీవి సినిమా వదిలేవాడిని కదండి, సగం మా ఫాదర్ గురించి ఆయన అలా అనమాట. అంటే వాళ్ళ ఫ్యాన్లు అనమాట. అవును, అదే ఒకటే ఫ్యామిలీ అవటం. ఇప్పుడు ఈయనకి ఎలాగ అటాచ్ అయిపోయిందంటే, లింక్ అయిపోయిందంటే ఈజ్ ద నెంబర్ 1. ఒకప్పుడు ఒకసారి చూడాలి అనే కాన్సెప్ట్ పోనంతకాలం చిరంజీవి గారి సినిమాలు చూడొచ్చు. ఉంటారు ఆయన డైరెక్ట్ చేసేది కూడా కుర్రోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏం కావాలనేది తెలుసు అనేది వీళ్ళు ఒక తెలిసినా తెలియపోయినా ఆ చిరంజీవి గారి చట్టంలోంచి బయటికి రాకూడదు, అలాగే తీయాలి. అది వీళ్ళ మనసులో పెట్టుకుని ఆయనకి అల్లి చూపిస్తూ ఉంటారు కదని. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ సాంగ్ కూడా ఉంటుంది, ఇక్కడ లింగితో సాంగ్ ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. దాని తర్వాత కొంచెం నాటుగా ఉంటుందండి. అయ్యే కావాలి ఆయనకి. డెఫినెట్గా ఒక్కసారి చూడాలి అనేది పోదు ఎప్పుడైనా. ఆయన మానేస్తే తప్పితే ఒకసారి చూద్దాం అని కుర్రోళ్ళు కూడా అనుకుంటున్నారు. అదే ఈ సినిమాకి వచ్చేటప్పటికి బోళా శంకర్లో కూడా ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉంది, కోల్కతా బ్యాక్ డ్రాప్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. తర్వాత యాక్షన్ కూడా ఇప్పుడు చిరంజీవి నుంచి ఇంకా యాక్షన్ కోరుకుంటానే ఉన్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి బాగానే. అయితే ఇవన్నీ కలిపిన ఒక థ్రెడ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లాట్ ఏదైతే ఉంటుందో, అది కరెక్ట్గా కనుక స్క్రీన్ మీద కనుక పండితే కనుక అది బోళా శంకర్ పెద్ద హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. జనరల్గా చిరంజీవికి ఈ సిస్టర్లు ఉంటారు కదా, అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి, హిట్లర్ కాడి నుంచి అన్నయ్య అంచేత అవి అలా క్యారీ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కుర్రోళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక మంచి సినిమా హిట్ అయింది అనుకోండి, రవితేజ్ తోటి ఆ అబ్బాయి బాబీ అన్నవాడికి అలాగే హిట్ అయింది కదా, అవి ఇమీడియట్గా ఎందుకు ఇస్తారంటే ఒకటి హిట్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన చాలా అయిపోతాడు. నేను ఆల్రెడీ చాలా చెప్పాను, నా మీద కోపం కూడా వచ్చి ఉంటుంది చిరంజీవి గారికి. ఆడు హిట్ అయిందని తెలిసి ఇంటికి తెలిపి చాలా లాగేస్తాడు. అది జరుగుద్ది యాక్చువల్గాను. సో వాడే చేస్తాడు, మళ్ళీ బ్యాక్ వచ్చి 4-5 రైటర్లను పట్టుకుని ఆయన పాత సినిమాల్లో హిట్ సినిమాలు చూస్తూ ఉంటారు. బి గోపాల్ సినిమా కానీ, ఆ సినిమా కానీ సూపర్ హిట్లు ఉన్నాయి కదా, కోదండరామరెడ్డి వరకు వెళ్ళరు. నెక్స్ట్ జనరేషన్ చూస్తారు. మరి బి గోపాల్ ఇంద్రా సూపర్ హిట్ కదా, ఆ మూమెంట్లు చూస్తారు. అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి హిట్లు ఇచ్చాడు అని బి గోపాల్. సో అలాగే ఇంకా మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు, పేరు మర్చిపోయాను నేను. ఇవన్నీ చూస్తారు వీళ్ళు. అందులో ఒక్కొక్క పాయింట్ తీసి వాళ్ళు చెప్తారు, ఈ పాయింట్ అందులో ఈ పాయింట్ దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాం ఈ విధంగాను అని చెప్తారు. ఈ కొత్తోళ్ళు కూడా మంచి హోంవర్క్ చేస్తున్నారు, మరి అలా తీయాలి కదా. అవును. అంచేత అవన్నీ కూడా ఆయనకి ప్లస్సే అవుతాయి. ఆయన అక్కడక్కడ సజెషన్లు ఇస్తాడు బహుశా సబ్జెక్టులు, ఎందుకంటే పెద్ద ఎక్కువ కల్పించుకోండి. బికాజ్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఆయనకంటే వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి అది చేయడం. బట్ ఒక్కసారి చూద్దాం అనేది అది చాలు. 100 కోట్లు 100 crores క్లబ్లోకి వెళ్ళటానికి అది ఒకటి చాలు. 3-4 days. నాకంటే దిల్ రాజు బాగా చెప్తాడు ఈ విషయం, ఎందుకు ఆ సినిమా ఆడద్ది, ఎందుకు ఇలా కలెక్ట్ చేస్తుంది ఆయన. కానీ సురేష్ బాబు కూడా, సురేష్ బాబు అంటే నాకు ఎప్పటి నుంచి గౌరవం అంటే ఏవిఎంఏ లీడర్ అనే సినిమా తీశారు.